హలో న్యూ మామ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే పిల్లలకి ఒక బ్రేక్ఫాస్ట్ అలాగే ఒక లంచ్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అలాగే హెయిర్ గ్రోత్కి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. మరి ఇంక లేట్ ఎందుకు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమత ఆద్యశ్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా. ఈరోజు చాలా మంది నాకు అడిగింది ఏంటంటే ఎగ్తో చూపించండి, ఎగ్లెస్ చూపించండి అని అడిగారు, ప్యాన్ కేక్స్. అందుకని చెప్పి సేమ్ ఇదే వీడియోలో మీరు ఫస్ట్ ఎగ్తో చూపిస్తాను, తర్వాత ఎగ్లెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ బనానా తీసుకొని బాగా పండింది దాన్ని మంచిగా ఫోర్క్తో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసేసి మెత్తగా చేసేసుకోండి. తర్వాత ఎగ్తో చేసుకునే వాళ్ళైతే ఒక ఎగ్ యూజ్ చేయండి ఈ స్టేజ్లో. అది కూడా బనానా ఎగ్ రెండు మంచిగా కలుపుకోవాలి. ఈలోపు మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు వీటిని బాగా దంచి వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ బెల్లం తీసుకున్నాను. మీకు బనానా ఫ్లేవర్ సరిపోతుంది, స్వీట్నెస్ అనుకుంటే బెల్లం కూడా అవసరం లేదు. బెల్లం ప్లేస్లో మేము డ్రై డేట్స్ పౌడర్ యాడ్ చేద్దామంటే అదైనా వేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ అయితే బెల్లము, డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశారు కదా. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత ఇది గోధుమ పిండి అనమాట. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల దాకా గోధుమ పిండి వేశాను. మీరు దీంట్లో ఓట్స్ని పౌడర్ చేసి వేసుకోవచ్చు, లేదా మైదా పిండి వేసుకోవచ్చు, రాగి పిండి వేసుకోవచ్చు. సో ఈ పిండిలు అనేది మీ ఇష్టం అనమాట. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మీకు కొంచెం గట్టిగా వచ్చింది అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ వేసుకుని కలిపేసుకోండి. పచ్చి పాలైనా పర్వాలేదు, కాగబెట్టిన పాలైనా పర్వాలేదు. సో ఈ విధంగా పెనాంకి బటర్ అంతా అప్లై చేసేసి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకుంటే మనకి ఎగ్గుతో చేసుకునే ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇది మీరు 1 ఇయర్ అబోవ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదా 8 మంత్స్ నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎగ్ పెట్టుకునే వాళ్ళైతే ఇది మీకు అన్ని పోషకాలు కలిగి ఉండి అన్హెల్దీ ఫుడ్ అయితే అస్సలు కాదు, హెల్దీ ఫుడ్డే. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక 4-2 తిన్నా కూడా వాళ్ళకి అన్ని పోషకాలు వెళ్తాయి అనమాట. మార్నింగ్ ప్రోటీన్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రతి ఒక్కటి వెళ్తుంది. కాకపోతే మీరు దాంట్లో వేసుకునే పిండిలు, ఫ్లోర్స్ని మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మైదా కాకుండా మైదా ప్లేస్లో వేరేది ఏదైనా వేసుకోవచ్చు. ఇదనమాట. నేను ఎప్పుడు ఈ రెసిపీ చేసినా సరే ఎగ్తో చేస్తే ఎగ్లెస్ అడుగుతారు, ఎగ్లెస్ చేస్తే ఎగ్తో అడుగుతారు. అందుకని చెప్పి ఈ వీడియోలోనే 2 చూపించేస్తున్నాను అనమాట. ఇదైతే ఎగ్లెస్తో చూపిస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, మళ్ళీ ఇంకొక హాఫ్ బనానా వేసుకున్నాను. హాఫ్ బనానా వేసుకుని దాన్ని కూడా మంచిగా ఫోర్క్ తోటి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మీకు ఇదంతా ఎందుకు అని అనుకుంటే అన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ కొట్టేయండి, అది ఇంకా ఈజీ ప్రాసెస్. లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు కొంచెం దంచి వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ బెల్లం వేసుకున్నాను. ఇవి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల దాకా పాలు వేస్తున్నాను. మీరు తర్వాత కావాలి అంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఆ పిండి కలుపుకోవడానికి వీలయ్యేటట్టు ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. సేమ్ దీంట్లో కూడా కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని, ఎక్కువ వేయద్దు పౌడర్, కొంచెం చాలన్నమాట, కొంచెం మెత్తగా రావడానికి, సాఫ్ట్గా రావడానికి. నెక్స్ట్ ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా మీకు పాలు పడతాయి అని అనుకుంటే పాలు వేసుకోవచ్చు. మీరు దీంట్లో రకరకాలుగా వేసుకోవచ్చు. మీరు డేట్స్ పేస్ట్ వేసుకోవచ్చు, డేట్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. ఇట్లా మీ ప్రిఫరెన్స్ అనమాట. డ్రై డేట్స్ పౌడర్ కానీ మీ ఇష్టము. స్వీట్నెస్ అయితే ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసాను కొంచెం ఫ్లేవర్కి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పొడి వేస్తానమాట. యాలకులు మిక్సీ వేసేసుకొని ఆ పౌడర్ వేస్తాను. సో సేమ్ ఇంకా పెనం మీద ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఆయిల్ కంటే కూడా బటర్ కానీ నెయ్యి కానీ ఇట్లాంటివి. సో చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకుంటే ఇది మీరు స్నాక్ టైంలో కూడా పెట్టుకోవచ్చు. మంచిగా స్నాక్ పెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లేదంటే చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, లంచ్ బాక్సుల్లో పెట్టి పంపించవచ్చు. రకరకాలుగా యూజ్ చేయొచ్చు. సేమ్ ఇదే పిండి మీ దగ్గర వేఫుల్ మేకర్ కనుక ఉంటే ఆ వేఫుల్ మేకర్తో కూడా చేసుకోవచ్చు. మంచిగా వేఫుల్స్ వస్తాయి. ఈ విధంగా 2 పక్కల ఈవెన్గా కాల్చుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఎగ్తోదైనా ఎగ్లెస్ అయినా కొంచెం లోపల వరకు కుక్ అయ్యి మంచిగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా డిఫరెంట్గా చేస్తాను, కానీ రెగ్యులర్గా ఇవే చేస్తాను. ఒకరోజు రాగి జావా, ఇడ్లీ, దోశ, రాగి ఇడ్లీ, లేదంటే ఇట్లా ప్యాన్ కేక్స్, ఉప్మా, పెసరట్టు ఇలాంటివే చేస్తానమాట. పాస్తా కానీ, వెజిటేబుల్ పాస్తా కానీ, ఇవైతే వాళ్ళకి ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అంతే. అది అయితే ఇలా ప్యాన్ కేక్స్ కంటే కూడా దోశ ఎక్కువ ఇష్టపడుతుంది. అందుకని చెప్పి పెసర దోశ, లేదంటే అన్ని పప్పులు వేసి రకరకాలుగా చేస్తూ ఉంటాను. దోశల్లోనే దోశ ఎక్కువగా ఇష్టంగా తింటుంది వీటి మీద. సో ఇంకా ఇదైతే ఎగ్లెస్ అనమాట. మనకి డిఫరెన్స్ ఏమీ ఉండదు ఎగ్లెస్కి ఎగ్కి. ఇదైతే ఎగ్తో చేసింది. చూడండి టెక్స్చర్ కొంచెం మారుతుంది అనమాట, ఎగ్ వేసాం కాబట్టి.
ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ చేస్తున్నాను, రసం రైస్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి పప్పు కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. చూడండి, ఒక 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ దాకా కందిపప్పు తీసుకున్నాను. నార్మల్ కందిపప్పు తీసుకున్నాను, మీరు పెసరపప్పు అయినా ఎర్ర కందిపప్పు అయినా తీసుకోవచ్చు. దాన్ని 2 సార్లు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ నానుతుంది. నెక్స్ట్ అయితే కొంచెం చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇది రసం పౌడర్ అనమాట. లాస్ట్లో మంచిగా మనకు కానీ పిల్లలకు కానీ మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యే హెయిర్ ఆయిల్ అయితే చూపించాను ఇంట్లోది, తప్పకుండా చూడండి. సో ఇంక ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని పప్పు కుక్కర్, దాంట్లో కొంచెం బటరు అలాగే కొంచెం నూనె వేసేసుకొని పోపు వేసాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ. ఈ మధ్య ఇంగువ వేయడం స్టార్ట్ చేశాను, కొంచెం అరుగుదల బాగుంటుందని చెప్పేసి కొంచెం లైట్గా వేసేసి తర్వాత దాంట్లోనే ఆనియన్ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం తొందరగా మగ్గుతాయని. ఆనియన్ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేసాను. సో ఇది టమాటో రసం లాగా అనుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా అన్నం కూడా వేసేస్తున్నాను, అంతే డిఫరెన్స్. ఈ టమాటో ముక్కలతో పాటు మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి, అది కూడా వేసేసి టమాటోలు అన్నీ కూడా బాగా మగ్గిన దాకా ఉంచుకోవాలన్నమాట. తర్వాత అది కూడా మగ్గిన తర్వాత మనం చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది, టమాటాలు వేసాం కాబట్టి. ఇదంతా కూడా కొద్దిగా కలిపేసుకొని తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 గ్లాసు దాకా వేసాను కదా, 1 గ్లాస్ రైస్, ఒక హాఫ్ గ్లాస్ పప్పు, సో ఒక 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా నానబెట్టి, అదంతా కూడా దీంట్లో వేసేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ దాకా రానిస్తే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. రసం రైస్ అయితే మీకు కొంచెం చారుగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదంటే నార్మల్గా వేసేసుకోండి. ఒక కప్పుకి ఒక 2 కప్పుల దాకా. ఇంకా నేనైతే విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చిన దాకా ఉంచేసి తీసేసాను. తర్వాత కొంచెం మెత్తగా మెదిపాను అనమాట. సో మనకి రసం రైస్ అయితే రెడీ అయిపోతుంది. వేడిగా అప్పడం నంచుకొని ఉప్పు మిరపకాయలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది టేస్ట్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఇదైతే నేను కూడా ఎంజాయ్ చేశాను. అప్పడం వేసుకొని ఉప్పు మిరపకాయలు పెట్టుకొని, నాకు పప్పులో కానీ ఇలా సాంబార్లో కానీ ఉప్పు మిరపకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవి పెట్టుకొని తినేసాను. ఇప్పుడైతే హెయిర్ గ్రోత్కి చూపిస్తాను. ఇదైతే ఈ మధ్యకాలంలో చాలామంది వింటారు, రోజ్మెరీ లీవ్స్. ఫస్ట్ అయితే నేను హెయిర్ స్ప్రే చూపిస్తున్నాను, రోజ్మెరీ వాటర్ అనమాట. ఇది ఫస్ట్ కొంచెం వాటర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్లు మెంతులు యాడ్ చేశాను. దానిలోనే కొన్ని కరివేపాకు ఆకులు, అలాగే కొన్ని రోజ్మెరీ అనమాట, కొంచెం హాఫ్ వేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా అదంతా మరిగి బ్లాక్ కలర్లో అయ్యేంతవరకు ఉంచుకొని ఈ వాటర్ని మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెడ్ మీద వేసేసుకోవడమే అనమాట. లేదు అని అంటే మొత్తం మన హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోతుంది కదా, నైట్ జస్ట్ హెడ్ మీద స్ప్రే చేసుకొని పడుకున్నా కూడా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అని విన్నాను. సో అందుకని ట్రై చేస్తున్నాను. ఇది మరీ చిన్నపిల్లలకి వద్దనుకుంటున్నాను నేనైతే అద్దెకి రాయట్లేదు, నేనే రాసుకుంటున్నాను. ఈ జస్ట్ వాటర్ని డైలీ పడుకునేటప్పుడు కొంచెం స్ప్రే చేసుకొని పడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే హెయిర్ ఆయిల్ అనమాట. దీంట్లోకి ఫస్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, రోజ్మెరీ లీవ్స్, అలాగే కరివేపాకు, అలాగే లవంగాలు, మెంతులు, ఆముదం, అలాగే కొబ్బరి నూనె, ఇవన్నీ తీసుకొని మరగబెట్టుకోవాలన్నమాట. ఈ అల్లం ఎందుకు వేసానంటే అల్లము డాండ్రఫ్కి చాలా మంచిది. నేను నార్మల్గానే ఇప్పుడు అల్లం షాంపూ బయట దొరుకుతుంది, జింజర్ షాంపూ, నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు డాండ్రఫ్ వెంటనే వితిన్ 1 వీక్లో తగ్గిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ దీంట్లో కూడా అల్లం కొంచెం వేసాను. ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఊడకుండా ఉండడం కానీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ ఆముదం కూడా యూజ్ చేశాను. ఆముదం మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా ఎంత మంచిదో హెయిర్కి. సో ఇవన్నీ కూడా వేసి మరగబెట్టుకొని అవన్నీ కూడా నల్లగా అయ్యేంత వరకు మరిగించాలన్నమాట ఆయిల్లోనే. తర్వాత అవన్నీ కూడా ఇట్లా స్ట్రైనర్తోని పక్కకు పెట్టేసుకుంటే మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ట్రై చేయండి, వీక్లీ 2 అయినా సరే మీకు వితిన్ 2 వీక్స్లోనే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. హెయిర్ రాలటం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా మీకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.